హాయ్, వెల్కమ్ టు వేటివ్ న్యూస్. నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మే 7, బి మే 8, సి మే 9, డి మే 10. సరైన సమాధానం ఆప్షన్ బి మే 8. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 8న నిర్వహిస్తారు. నోబెల్ గ్రహీత అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు జాన్ హెన్రీ డూన్ హంట్ జయంతి సందర్భంగా ఈ రోజున రెడ్ క్రాస్ దినోత్సవంగా జరుపుకుంటారు. మొదటి ప్రశ్న, విక్టోరియా షీ పేరుతో మొట్టమొదటి ఏఐ దౌత్యవేత్తను ఏ దేశం ప్రారంభించింది? ఆప్షన్ ఏ ఉక్రెయిన్, బి జపాన్, సి చైనా, డి ఇజ్రాయెల్. సరైన సమాధానం ఏ ఉక్రెయిన్. ఇటీవల విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధిగా విక్టోరియా షీ పేరుతో ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ దౌత్యవేత్తను ఉక్రెయిన్ ప్రారంభించింది. ఉక్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ తరఫున మీడియాకు సమాచారం అందించడానికి దీన్ని సృష్టించారు. రెండవ ప్రశ్న, ఇంటర్నేషనల్ ఎలక్షన్ విజిటర్ ప్రోగ్రాం కింద ఇండియా ఎన్ని దేశాలను ఆహ్వానించింది? ఆప్షన్ ఏ 21, బి 22, సి 23, డి 24. సరైన సమాధానం ఆప్షన్ సి 23. ఇంటర్నేషనల్ ఎలక్షన్ విజిటర్ ప్రోగ్రాం IEVP కింద భారత ఎన్నికల సంఘం 23 దేశాలను ఆహ్వానించింది. ఇందులో ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్టోరల్ సిస్టమ్స్ IFES సభ్యులు కూడా ఉన్నారు. భారతీయ ఎన్నికల ప్రక్రియలతో విదేశీ నిర్వహణ సంస్థలను పరిచయం చేయడం దీని లక్ష్యం. మూడవ ప్రశ్న, GST అప్పిలేట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ TSR సుబ్రహ్మణ్యం, బి శశిభూషణ్ సింగ్, సి సంజయ్ కుమార్ మిశ్రా, డి లలితా సింగ్. సరైన సమాధానం సి సంజయ్ కుమార్ మిశ్రా. GST అప్పిలేట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. నాలుగవ ప్రశ్న, సైబర్ దాడులను అధికంగా ఎదుర్కొంటున్న దేశం ఏది? ఆప్షన్ ఏ ఇండియా, బి బ్రిటన్, సి రష్యా, డి అమెరికా. సరైన సమాధానం డి అమెరికా. అంతర్జాతీయంగా ఫిషింగ్ దాడులను అమెరికా అత్యధికంగా ఎదుర్కొంటోంది. సైబర్ దాడుల్లో నష్టపోతున్న దేశాల్లో 2వ స్థానంలో బ్రిటన్ ఉండగా భారత్ 3వ స్థానంలో ఉంది. ఐదవ ప్రశ్న, ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ బుక్ కవర్ అవార్డు 2024ను ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ గగన్దీప్ కంగ్, బి భావి మెహతా, సి విజయ్ జైన్, డి గాయత్రి పాండే. సరైన సమాధానం ఆప్షన్ బి భావి మెహతా. ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ బుక్ కవర్ అవార్డు 2024ను భావి మెహతా గెలుచుకున్నారు. ప్రదీప్ సెబాస్టియన్ రచించిన ది బుక్ బ్యూటిఫుల్ పుస్తక కవర్ను రూపొందించినందుకు గాను ఆమె ఈ ఘనత సాధించారు. ఆరవ ప్రశ్న, ISL సీజన్ 10 టైటిల్ విన్నర్ ఎవరు? ఆప్షన్ ఏ ముంబై సిటీ FC, బి మోహన్ బగాన్ సూపర్ జైంట్, సి హైదరాబాద్ FC, డి కేరళ బ్లాస్టర్స్. సరైన సమాధానం ఆప్షన్ ఏ ముంబై సిటీ FC. ఈ నెల 4వ తేదీన జరిగిన ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ ఫైనల్లో ముంబై సిటీ FC జట్టు డిపెండింగ్ ఛాంపియన్ మోహన్ బగాన్ సూపర్ జైంట్ జట్టుపై విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఏడవ ప్రశ్న, IVMA నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ జయశ్రీ శర్మ, బి డాక్టర్ కృష్ణ ఎల్లా, సి డాక్టర్ హర్షవర్ధన్, డి ఆధార్ పూనావాలా. సరైన సమాధానం బి డాక్టర్ కృష్ణ ఎల్లా. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్ అసోసియేషన్ IVMA నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2 ఏళ్ల పాటు ఆయన ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. 8వ ప్రశ్న, జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ ఇటీవల ఏ రెజ్లర్ను సస్పెండ్ చేసింది? ఆప్షన్ ఏ హిమా దాస్,
బి వినేష్ ఫోగట్, సి బజరంగ్ పూనియా, డి యోగేశ్వర్ దత్. సరైన సమాధానం బజరంగ్ పునియా. స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ నాడా సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్ట్ కోసం శాంపుల్ ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. 9వ ప్రశ్న, 2024లో జరిగిన థామస్ కప్, ఉబెర్ కప్లను ఏ దేశం గెలుచుకుంది? ఆప్షన్ ఏ థాయిలాండ్, బి నైజీరియా, సి ఫ్రాన్స్, డి చైనా. సరైన సమాధానం డి చైనా. 2024 చెంగ్డూలో జరిగిన థామస్ కప్, ఉబెర్ కప్లను చైనా గెలుచుకుంది. 2012 తర్వాత ఈ రెండు విభాగాల్లోనూ చైనా టైటిల్ గెలుచుకోవడం ఇదే తొలిసారి. 10వ ప్రశ్న, ఇటీవల ఏ దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించారు? ఆప్షన్ ఏ డెన్మార్క్, బి సోమాలియా, సి కాంగో రిపబ్లిక్, డి గబాన్. మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తుంది వేటు న్యూస్ యాప్. సో ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్.